వీడియో ఉండండి పా. కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి అందరూ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మా విశ్వవిద్యాలయ అధికారులు కేక్ కటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు హర్షధ్వానాలతో చప్పట్లతో అందరూ ఈరోజు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జయంతి సందర్భంగా మన కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర మనము మన నారా చంద్రబాబు నాయుడు పుట్టిన బర్త్డే కేక్ కట్ చేయడానికి మన ప్రియతమ వైస్ ఛాన్సలర్ అనితా మేడం గారికి మరియు మన రెక్టర్ వెంకటనారాయణ గారికి, మన రిజిస్ట్రార్ రమేష్ బాబు గారికి, మరియు తెలుగు యువత అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నారాయణ గారికి, మరియు అదేవిధంగా మన టీఎన్ఎస్ఎఫ్ జగదీష్ జిల్లా అధ్యక్షుడు, మరియు అదేవిధంగా మరి మన కూటమి తరఫున అంటే వాళ్ళ పేరు నాకు తెలియదు, దయచేసి ఏమనుకోదండి. కూటమి వాళ్ళు నేమ్స్ తెలియదు కాబట్టి దయచేసి అమానత్వం చేసుకోవద్దండి. వాళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం. మరియు ఎస్కే యూనివర్సిటీ టీఎన్ఎస్ఎఫ్ కిరణ్ పారాగ్రామ్ తర్వాత మరియు నాయక్ రీసెర్చ్ స్కాలర్స్, మరి టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి, హాస్టల్ ఎంప్లాయీస్కి, ఇక్కడ ఉన్నటువంటి పల్లెలు ఉన్నటువంటి ఇటుకలపల్లి, తర్వాత ఆకుతోటపల్లి కార్యకర్తలకు, తెలియజేసిన అభిమానులకు మరియు విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా తెలుగు యువత నారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఎస్కేయులో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైస్ ఛాన్సలర్ మేడం గారికి, రిజిస్టర్ సార్ గారికి, రెక్టార్ సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ మన తెలుగు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ లో రాష్ట్రాన్ని పురోగతి సాధించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం. ఈ రోజు మెగా డిఎస్సి పేరుతో మన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు టీచర్ కోసం భర్తీ చేయడం జరిగింది. మనమందరూ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా మన నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాడు. ఏనాడైనా నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలని నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకున్నారు. అందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్కేయు టీచింగ్ నాటి దార్శనికుడు, మన అందరి అభిమాన నాయకుడు, మన రాష్ట్ర రూపశిల్పి, అమరావతి రూపశిల్పి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలోని ప్రజలు బాగుండాలని నిరంతరం తన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు తన రాజకీయ జీవితాన్ని
కుటుంబానికి కానీ దూరం అవుతూ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మానశ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు ఎస్కే యూనివర్సిటీ టీఎన్ఎస్ఎఫ్ రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి అనితా మేడం గారికి, లెక్చరర్ వెంకటనాయుడు సార్ గారికి, రిజిస్ట్రార్ రమేష్ బాబు గారికి మరియు నాన్ టీచింగ్ తిమ్మప్ప సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువత, విద్యార్థి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రం పురోగతి సాధించాలని, ఐటీ అయితేనే, విద్య అయితేనే ప్రతి ఒక్కటి రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి అమరావతి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పోలవరం అయితేనేమి రైతులకు ప్రతి ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టాలని పరుగులు పెట్టిస్తున్నారు. ఆ రోజు తెలుసు మీ అందరికీ 14-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలన అంటే ఏమిటో, రాష్ట్రం విడిపోయిన తర్వాత బస్సులో ఉండే పరిపాలన, చెట్ల కింద ఉండి పరిపాలన డెవలప్ చేసుకుంటూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తన 75 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎస్కే యూనివర్సిటీ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు, జిల్లా యూనిట్, అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ మేడం గారికి, మరి ఇతర ఉన్నతాధికారులకు పేరు పేరున, మరి అలాగనే వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నా శుభాభినందనాలు. మరి నారాయణస్వామి గారు, మరి జగదీష్ గారు చాలా చెప్పారు. నో డౌట్ ఎప్పుడైతే సంక్షోభం ఉంటుందో ఆ సంక్షోభాల నుంచి గట్టెక్కించాలని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని మరి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ఆయన్ను ఈ భూమిపై పంపినట్టుగా నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి ఈ రాష్ట్రం ఇంకా బాగా ఉండాలంటే మరి ముఖ్యమంత్రి గారు 20-20 విజన్ అన్నాడు, అలాగనే 20-40 విజన్ అంటున్నాడు. మరి అలాగనే మోడీ గారు కూడా ప్రధానమంత్రి మరి 47 అంటున్నారు. ఇవన్నీ కూడా ముందు చూపు ఉన్నటువంటి నాయకులకు ఉండేటువంటి లక్షణాలు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు అర్థశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల మరి ప్రణాళిక అనేది స్వల్పకాలంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేము. సో దీర్ఘకాలంలో మాత్రమే అలాంటి అంశాలను సాధించగలమనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన ఆ యొక్క లక్ష్యాలను ఎన్నుకోవడం జరిగింది. మనం చూసాం మరి ముఖ్యంగా 1984లో జరిగినటువంటి ఆగస్టు సంక్షోభంలో ఈ రాష్ట్రాన్ని మరి తిరిగి గాడిలో పెట్టడానికి ఆయన కృషి చేసినటువంటి అంశాలు మనందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యంగా ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి మరి ఢిల్లీలో మరి రాష్ట్రపతి దగ్గర పెరేడ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ తర్వాత 1995లో జరిగినటువంటి అంశం మనందరికీ ప్రొఫెసర్ సుధాకర్ సార్, లెక్చరర్ సార్, రిజిస్టర్ సార్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఆనరబుల్ సీఎం గారు అంటేనే అభివృద్ధి అంటేనే ఆనరబుల్ సీఎం గారు. ఈ 2 వాక్యాలతో నేను ముగిసి నమస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వైస్ ఛాన్సలర్ అనితా మేడం గారికి, మరియు రెక్టర్ వెంకటనాయుడు సార్ గారికి, రిజిస్టర్ రమేష్ బాబు సార్ గారికి, సుధాకర్ బాబు సార్ గారికి, నాన్ టీచింగ్ తిమ్మప్ప సార్ గారికి, మరియు నాన్ టీచింగ్ అధికారులకు, మరియు మా సోదరులైనటువంటి టీఎన్ఎస్ఎఫ్ జగదీష్ అన్న గారికి, మా ఆత్మీయ సోదరుడైనటువంటి గడిపూడి నారాయణ స్వామి గారికి, మరియు విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దార్శనికుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన జగదీష్ అన్న గారు అన్నట్లు ఎప్పుడైతే ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంటుందో అప్పుడే ప్రజలకు మన చంద్రన్న గుర్తుకొస్తాడు. ఎప్పుడైతే గాడిలో పెట్టాలని ఒక 70% అభివృద్ధి పథకంలో నడుస్తున్నప్పుడు కొందరు జూటా మాటలు విని ఆ పార్టీలను గెలిపిస్తుంటారు. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అతలాకుతలమైంది. అనేక కష్టాలు చూశాం. మన నాయకుడిని వేధించారు, కార్యకర్తల్ని వేధించారు. కానీ అవన్నీ దిగమింగుకొని మన రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని మళ్ళీ మన చంద్రన్న గారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ రోజు వరకు
సమర్థవంతంగా పాలించే నాయకుడిని సమర్థవంతమైన నాయకుడు అని అంటారు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకొని ఆ విధంగా ప్రణాళికలు వేసుకొని పాలించే నాయకుడిని విజనరీ లీడర్ అంటారు. 1998లోనే విజన్ 2020 అని ఒక 22 ఏళ్ల ముందు చూపుతో ఒక ప్రణాళికను వేసుకున్నటువంటి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అంతా అవహేళన చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి అంచనాలకు మించి ఆ విజన్ 2020 సక్సెస్ అయింది. అదే పద్ధతిలోనే ఇప్పుడు మన విభజిత ఆంధ్రప్రదేశ్కు స్వర్ణాంధ్ర 2047 అనేటటువంటి ఒక ప్రణాళికను కూడా వారు తయారు చేయడం జరిగింది. సో వారికి భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఇచ్చి వారి యొక్క ఆశయం పరిపూర్తిగా ఇది కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పోరాటపడే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్సన్న కృష్ణరాయలకు చేతులెత్తి మృక్కి తెలుగోడి ఊపిరిని దీపాలుగా చేసి దేశ దేశాలకు మోసుకెళ్ళిన నందమూరికి మోకరిల్లి తెలుగోడిని ఎదురించున్నాడు నై నై అని తెలుగోడికే ఎప్పుడు జై జై అన్న చంద్రన్నకు పూలదండలేసి కదులుతున్నది నేడు 75 వసంతాల చంద్రన్న జన్మదినోత్సవ బండి విజయ బావుట ఎగురవేద్దాము రండి. కేక్ కటింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంతవరకు స్పీకర్స్ చాలా చెప్పారు. మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆయన హైదరాబాద్ని ఎలా మెట్రో సిటీగా తీర్చిదిద్దారో మనమందరం చూసినాము. అంతకుముందు ఒక బ్యాడ్ కల్చర్తో మత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని ఒక మెట్రో సిటీ ఆన్ పార్ విత్ బెంగళూరు అండ్ చెన్నై చేసి హైటెక్ సిటీ నిర్మించి మన పిల్లలందరికీ ఎన్నో ఉద్యోగ ఆపర్చునిటీస్ కల్పించారు. అన్ఫార్చునేట్లీ మనము హైదరాబాద్ని లూజ్ చేసుకోవాల్సి వచ్చింది స్టేట్ డివిజన్లో. కానీ మనం ఇంకా ఆ బాధలో ఉండగానే మన ముఖ్యమంత్రి గారు ప్రీవియస్ రెజీమ్లో అదొక ఛాలెంజ్గా తీసుకొని అమరావతిని క్యాపిటల్ సిటీ ఆన్ పార్ విత్ హైదరాబాద్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆ ప్రోగ్రెస్ కొద్ది వరకు ఆగినా మళ్ళీ ఇప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పునర్నిర్మాణం చేసే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. అప్పుడు హైటెక్ సిటీ కట్టిన ఆయన హైదరాబాద్లో ఇప్పుడు మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించడానికి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి మాకు వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ద స్టేట్కి మొన్ననే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఆర్షి వాళ్ళు. అంటే వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్ ఇంకా తెలుసుకుంటున్న టెక్నాలజీ గురించి ఆయన ఆల్రెడీ ఒక విజన్ పెట్టుకొని దాని గురించి ఒక క్వాంటమ్ వ్యాలీనే కట్టడానికి ఒక రోడ్ మ్యాప్ చేశారు. అంటే ఆయన విజన్ ఎంత దూరంగా ఎంత ఆలోచనావంతంగా ఉంటుందో మీరందరూ అర్థం చేసుకోవాలి. అక్కడ సెంట్రల్లో పిఎం మోడీ గారు వికసిత్ భారత్ 2047 అంటే దానికి ధీటుగా ఇక్కడ మనం ఏపీలో స్వర్ణాంధ్ర 2047తో ముందుకెళ్తున్నాము. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు బాగా అండగా ఉన్నది, సపోర్ట్గా ఉన్నది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టేట్ టు టేక్ లాంగ్ స్ట్రైడ్స్ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ దీస్ 5 years. సో నేను స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆయనకి ఇవ్వగలిగిన జన్మదిన కానుక ఏమైనా ఉంటే అది మీరు ఈ టెక్నాలజీస్ని అప్డేషన్ చేసుకొని వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని మ్యాక్సిమం బెనిఫిట్ పొంది స్టేట్ని ముందుకు తీసుకెళ్ళడమే మనమందరం ఆయనకి ఇచ్చే గొప్ప కానుక అని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్ కూడా ఇంకా ముందుకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మీరు స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి క్రియేట్ చేసి వాళ్ళని ఈ రకంగా డెవలప్ చేసి ఆ మోటివేట్ చేసి ఆ వేలో ముందుకు పంపిస్తే ఇది చాలా ప్రొడక్టివ్ వర్క్గా గవర్నమెంట్ మెకానిజంకి సపోర్ట్గా ఉంటుంది అని
మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇకపోతే మన ఎక్స్ రిజిస్ట్రార్ గారు సుధాకర్ బాబు గారు మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఈరోజు. డిఎస్సి కోసం అవసరమైన బుక్స్ డొనేట్ చేస్తామని, విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ టుడే. డెఫినెట్గా మనము ఆ బుక్స్ అన్ని మేము అక్కడ లైబ్రరీలో ప్లేస్ చేసి డిఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. అవర్స్ కూడా ఏదైనా ఎక్స్టెన్షన్ అది ఏదైనా కావాలంటే కూడా డెఫినెట్గా చూసి వాళ్ళు పూర్తిగా ప్రిపేర్ అయ్యేలాగా చేస్తాము. ఇంకా ఎంప్లాయీస్ డిమాండ్ గురించి డెఫినెట్గా మా పరిధిలో నాకు వీలైనంత ఏది చేయగలిగితే తప్పనిసరిగా చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. So friends, thank you very much for giving me this opportunity. You organized a good ceremony, simple but good ceremony. Congratulations all of you. ఈ చంద్రబాబు నాయుడు గారి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై హింద్, జై స్వర్ణాంధ్ర. రాజకీయ దురంధరుడు, 75 వసంతాలు పూర్తి చేసుకున్న నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరగడం చాలా అభినందనీయము. ప్రపంచము మెచ్చిన ఏకైక రాజనీతిజ్ఞుడు, రాజకీయ నాయకుడు, ఎన్నో ఒడిదుడుకులు అధిగమించు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని తెలుగువారి ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలుస్తూ సంక్షోభంలో తన శక్తి సామర్థ్యాలను చూపించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అతని జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, రాబోయే భవిష్యత్తుకు బంగారు బాట వేస్తూ ఈ రోజు అతని పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు 16,347 డిఎస్సీ నోటిఫికేషన్ టీచర్ పోస్టులు కూడా చాలా అభినందనీయము. యువతకు ఉపాధి కల్పించడానికి ముందడుగు వేస్తున్నాడు. అనేక సంచలనాత్మక నిర్ణయాలు